యాక్సెప్ట్ చేయాలంటే సినిమాలు చూడకండి భయ్యా వాళ్ళు అంటే మీరు సినిమాలు చూడకండి అంతే. మీరు సినిమాలు చూడకుండా ఇంకేం చేస్తారో చేయండి, లేదా మీరే వచ్చే సినిమా తీయండి. బాగాలేదన్న వాళ్ళు ఎందుకు బాగాలేదో మీకు చెప్పండి. మీరు చెప్పి ఎందుకు బాగాలేదో ఆ పాయింట్లు చెప్పినప్పుడు ఆ పాయింట్లను చూసుకుంటూ మైండ్లో పెట్టుకొని ఒక సినిమా మీరు తీయండి. ఆ సినిమా వెనుకున్న కష్టం మీకు తెలుస్తుంది. ఎన్టీఆర్ అన్న, ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్సెస్, అనిరుద్ గారు బీజిఎం సాంగ్స్ ఎస్పెషల్లీ చితగ్గొట్టేశారు. అంటే మీకు ఆ ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాక ఎన్టీఆర్ గారి కళ్ళు, ఎన్టీఆర్ గారి ఫియర్స్ యాక్షన్ మనకు ముందు తెలిసిందే. అరవింద సమేతలో చిన్న కాఫీ తాగుతూనే అంత పెద్ద వార్నింగ్ ఇస్తారు. అలాంటిది ఇక్కడ కత్తి పట్టుకొని ఒక్కొక్కడికి వార్నింగ్ ఇస్తుంటే అనిరుద్ కొట్టం బీజిఎంకి కొరటాల శివ గారు సృష్టించిన ప్రపంచంలో అక్కడ ఇచ్చిన విఎఫ్ఎక్స్కి ఖచ్చితంగా న్యాయం జరిగింది. మనం ట్రైలర్లో చూసిన డైలాగులు కానీ ఆ డైలాగులో మనకి సముద్రం ఎరుపెక్కడం అది ఎంత యాప్టో మనం ఎన్టీఆర్ గారి క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ అయిపోతాం. సినిమాలో కామెడీ అక్కడక్కడ ఓకే ఓకే అన్నట్టు ఉండే అన్న ఫుల్ జోకులు అంటాను. ఒక పాటలో ముగిస్తే బాగుంటుంది. ఒక పాటలో డెఫినెట్గా అంట ఒక పాటలో ముగిస్తుంటే బాగుండేది, కానీ క్లమ్జీ కూడా అయిపోయేది అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ పార్ట్ చూసాక నేను అదే అనుకున్నా. ఎందుకంటే స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం పట్టింది, లాగ్ ఉండింది సినిమా. కానీ వన్స్ ఇంటర్వెల్ అయిపోయాక సెకండ్ హాఫ్ పూర్తయి బయటకు వచ్చాక నేను కూడా ఫిక్స్ అయ్యా ఓకే డెఫినెట్గా 2 parts తీయచ్చు. సెకండ్ పార్ట్ మనకి ఏంటి? ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం నిజంగా ఓర్చుకోత అరాచకమనే చెప్పాలన్నా. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం కూడా. దానికి తోడు అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. చాలా బాగుంది మ్యూజిక్ అయితే మాత్రం. జైలర్ తర్వాత అంతగా నేను ఎంజాయ్ చేసిన మ్యూజిక్ ఏదైనా ఉందంటే దేవరా మూవీ అనే. అలాగే ఎన్టీఆర్ అనే లుక్, మాస్ యాక్షన్, నరుకుడు అయితే మాత్రం ఓర్చుకోత అనమాట. ఏం నరుగుతున్నాడు సలార్ ఇంటర్వల్ ఫైట్ లాగా ఉంటుంది అనమాట మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కూడా. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికంటే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్లో కొంచెం స్లో చేశారని అనిపించింది. మళ్ళీ అదే హైప్ ఫస్ట్ హాఫ్లో ఏదైతే హైప్ ఉందో అదే హైప్ మనకు ప్రీ క్లైమాక్స్లో బేవచ్చంగా లేచింది మేడం. బట్ సస్పెన్స్ అయితే బాగా బిల్డ్ చేశారు. అది క్లైమాక్స్ అయితే మాత్రం నాకు బాహుబలి రేంజ్ అనిపించింది. నాకు కట్టప్ ఎవరు అనేది మాత్రం అది నిజంగా ఇంటెన్షన్తోనే బయటకు వస్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది. రాజమౌళిగా తర వచ్చిన ప్రతి ఒక్కరికి ఫ్లాప్ అయ్యి రికార్డు కొడతాడని చాలా మంది చూడండి. ఖచ్చితంగా రికార్డు బదులు కొట్టాడు. సినిమా హిట్ అన్న పక్క బ్లాక్ బస్టర్. ఒక ప్రభాస్ ఫ్యాన్గా ఎన్టీఆర్ చిన్న బ్లాక్ బస్టర్ అని చెప్పిన ఒక జెన్యున్ రివ్యూ అనుకోండి. ఇంకా అనిరుద్ధ్ మాత్రం ప్రతి ఫ్రేమ్లను కూడా చాలా బాగా ఇచ్చాడు. అలా బాగలేదన్న వాళ్ళకి చెప్తున్నాను కదన్నా, మనకి బిర్యానీ ఒకళ్ళు నచ్చింది, పెరుగన్న ఒకళ్ళు నచ్చింది కదా. కానీ ఈ సినిమా మాత్రం చాలా మందికి నచ్చింది. తక్కువ మందికి అయితే ట్రోల్ చేసిన వాళ్ళకి అయితే వాళ్ళు కావాలని ట్రోల్ చేయాలి తప్ప సినిమా అక్కడ మైనస్ లేదన్న. అంటే సెకండ్ హాఫ్ స్లోగా, అంటే ఫస్ట్ హాఫ్ మన వీర మాసంలో ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం క్లాసిక్ వెళ్ళిపోవడం వల్ల దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అవుతుంది తప్ప సినిమా ఎక్కడ మైనస్ లేదు. బోర్ కొట్టు చాలా అంటే చాలా బాగుంది. బట్ ఫ్యాన్స్కి అయితే మాత్రం ఓర్చుకోతే వేరే మాట అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం ఫస్ట్ హాఫ్ సినిమా అంతా కూడా. బట్ సెకండ్ హాఫ్ మళ్ళీ క్లైమాక్స్ లో అవుతుంది అదే ఇంపాక్ట్స్ ఉన్నాయి. కానీ ఎలివేషన్స్ లో బీజిఎం మాత్రం సూపర్ అన్న. బట్ జాన్వీ కపూర్ మాత్రం ఎందుకో న్యాయం జరగలేదు. కేవలం చుట్టముళ్ళ పాట కోసమే తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. నాకు ఆవిడ మా సాయి కలిగిన యాక్టింగ్ కానీ ఆవిడ ఇచ్చిన లుక్ కానీ ఆయన లుక్ కానీ చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ గా దేవరా పార్ట్ 1 అయితే మాత్రం తీసి ఫైర్ లాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. పార్ట్ 2 కోసం రేగరే వేయచ్చన్న. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ ఏలెత్తడానికి రాలేదు, ఏలడానికి వచ్చాడు. ఏలడానికి వచ్చాడు. చాలా బాగుంది. ప్రతి సీన్ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా అనిరుద్ధికి అయితే దండం పెట్టచ్చు. ఆయన అమ్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు, సంపు పడేసి